హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ఉప్మా రవ్వతో పనియారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ కొలతలతో 2 కప్పుల ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇలా తీసుకున్న 2 కప్పుల ఉప్మా రవ్వతో 1 కప్ ఆఫ్ పెరుగు నిండుగా తీసుకొని పోసుకోవాలి. ఒకసారి దీన్ని కలుపుకోవాలి. మంచిగా పెరుగు మొత్తం దీంట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇట్లా రవ్వలో పెరుగు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా వేయండి, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వలో మనం కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయినా ఏదైనా సరే. నేను కార్న్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ 1 క్యారెట్ని కూడా తురిమి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా క్యారెట్ తురుముకొని ఇందులో వేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా ఇలా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర పుదీనా కూడా ఇలా తరుక్కొని వేసుకోవాలి. అండ్ మీరు ఇది ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఈ పనియారాన్ని. నేను 4 ఉన్నాం కాబట్టి ఇంత తక్కువలో తీసుకున్నా. మీరు ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. పీల్ చేసిన ఆనియన్ని ఇలా తరుక్కొని ముక్కలు అందుట్లో వేసు. ఇట్లా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదండి, నేను వేసుకోలేదు. కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లోపల మీకు కొంచెం టేస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. బియ్యం పిండి వేసుకున్నాక ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇది కాసేపు సెట్ అవుతుంది. మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తాం. టమాటా చట్నీ ప్రిపరేషన్ అండి. నేను అన్నీ డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇట్లా ఆయిల్ వేసుకొని అందులో మిరపకాయలు వేసేసుకున్నాను. ఇలా మిరపకాయలు వేసుకున్నాక నేను టమాటాలు అండ్ ఆనియన్స్ ఒకేసారి కట్ చేసుకున్నానండి. అవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలపాలి. టమాటా చట్నీ మగ్గే వరకు మనము పనియారం స్టార్ట్. ఇలా స్టవ్ మీద ఇది పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా ఇట్లా చేసుకోవాలండి. ఇది ఇట్లా గట్టిగా అయింది కదా అండి. మనం దీంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఇలా లూజ్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకోవాలి.